హరే కృష్ణ, జై శ్రీరామ్. అందరికీ నేను మీ ఉదయశ్రీ రియల్ హీరోస్తో మీ ముందుకు వచ్చాను. సేవ చేయాలనే తపన మనస్సు ఉంటే చాలు, దానికి వయస్సు అడ్డు కాదు అంటున్నారు నరసింహమూర్తి గారు. పదవీ విరమణ తరువాత కూడా వారి సేవలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్ ఆవరణలో ఉన్నాను. ఇక్కడికి చికిత్స నిమిత్తం తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి, జిల్లాల నుండి అనేక మంది రోగులు, వారి వెంట సహాయకులు ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. రోగులను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వారి వెంట ఉన్న అనేక మంది సహాయకులు భోజనం, వసతి కోసం పడుతున్న ఇబ్బందులను చూసి నరసింహమూర్తి గారు ఎంతో చలించిపోయారు. వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. జనహిత సేవా ట్రస్టును ప్రారంభించి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను వారు చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో వారికి భోజనము, వసతిని ఏర్పాటు చేశారు. వారి కోసం ఒక షెల్టర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పదండి, నరసింహమూర్తి గారిని కలిసి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఇది గాంధీ హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ అండి. సార్ వచ్చేసి నందకుమార్ గారు, నరసింహమూర్తి గారి వల్ల ప్రాణ స్నేహితుడు. వీళ్ళు స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వీళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఈ సేవా కార్యక్రమాలను ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. జనహిత సేవా ట్రస్ట్కి నందకుమార్ సార్, మళ్ళీ నరసింహమూర్తి గారు ఇద్దరు ఫౌండర్స్ ప్లస్ కో ట్రస్టీస్. నరసింహమూర్తి గారు ప్రజెంట్ అవైలబుల్గా లేకపోవడం వల్ల మనము నందకుమార్ సార్తోని మనము మాట్లాడుతున్నాము. నమస్కారం నందకుమార్. చెప్పండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? జనహిత సేవా ట్రస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2013లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఇన్పేషెంట్స్ ఉంటారు, అడ్మిటెడ్ పేషెంట్స్ ఉంటారు కదా గాంధీ హాస్పిటల్లో, వాళ్ళ ఇన్మేట్స్ కి, వాళ్ళ అటెండెంట్స్ కి చూసే దిక్కు లేదు, అక్కడ భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి శివానంద ఆశ్రమం వాళ్ళు కట్టించిన ఒక షెల్టర్ హోమ్ ఉండేది ప్రీవియస్ గా. అది తర్వాత అక్కడ వేరే గవర్నమెంట్ వేరే బిల్డింగ్ కడుతూ దాన్ని డిమాలిష్ చేశారు. అక్కడ మేము 13 years రన్ చేసామమ్మా. వాళ్ళు కట్టించారు, బిల్డింగ్ కట్టించారు, మెయింటెనెన్స్ కోసం మనకి ఇచ్చారు. మనం కూడా దాదాపు 13 years అక్కడ మెయింటైన్ చేసాము. చేసిన తర్వాత డిమాలిష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ వాళ్ళు కట్టించారు. సో అంతకుముందు మనకున్న ఎక్స్పీరియన్స్ చూసి మీరే కంటిన్యూ చేయండి, మీరే మెయింటైన్ చేయండి అని చెప్పి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇది వాళ్ళు మనకి ఫ్యాన్స్, లైట్స్ తోటి హాల్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేశారు. మనం కూర్చున్నది ఏదైతే లేడీస్ వింగ్, పక్కన జెంట్స్ వింగ్ సపరేట్ గా ఉంది, జెంట్స్ హాల్ సపరేట్ గా ఉంది. సో ఇక్కడ కానీ అక్కడ కానీ ఇక్కడ కావాల్సిన మిగతా అడిషనల్ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని మనం చేయించుకున్నవే. మన డబ్బులతోటి మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి
పేషెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు. వాళ్ళు దూరం నుంచి వస్తారు, ఊరు కానీ ఊరు వస్తారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు. సో వాటిలో వాళ్ళకి మనం 10 రూపాయలతోటి 24 గంటలు 10 రూపాయలు ఛార్జ్ చేస్తామమ్మా. ఆ 10 రూపాయల్లో మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఇస్తాము. సో అది కాకుండా వాళ్ళు సామాన్లు భద్రపరచుకోవడానికి లాకర్స్ ఉంటాయి, లాకర్స్ ఇస్తాము. తర్వాత చలికాలం అయితే సోలార్ వాటర్ హీటర్ ఒకటి డొనేట్ చేస్తారు మనకి, దాంతో వేడి నీళ్ళు కూడా ఇస్తాం వాళ్ళకి. ఇక్కడ వేడి నీళ్ళ సదుపాయం కూడా ఉంది. ఆ తర్వాత తెనాలి ఏంటంటే వాళ్ళ ఇంట్లో బట్టలు ఉంటాయి, కొన్ని ఉపయోగించుకొని బట్టలు, మిగిలిపోయిన బట్టలు అవి కూడా మనకి ఇస్తారు మా తెచ్చి. అవి మీకు కనపడుతున్నాయి ఎదురుగా. చూసాం సార్. కానీ అంటే అనుకోకుండా అత్యవసరంగా వచ్చేస్తారు కదా వాళ్ళు, రోగులు ఎంబడి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి మీరు చెప్పింది. అత్యవసరంగా వచ్చేవాళ్ళు ఉన్నారు, లేక వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే బ్యాగ్ ఇక్కడ పెట్టుకుని ఓపీ వీళ్ళు టికెట్ తీసుకునే లోపల బ్యాగ్ మొత్తం కొట్టేస్తారు ఎవరు వచ్చి, బట్టలే ఉండవు. సో వాళ్ళు వస్తారు మొత్తం. ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి ఆ బట్టలు వాడుకోవచ్చు. శారీస్ ఉంటాయి, పంచెలు ఉంటాయి, షర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. శారీస్, నైటీస్ మనం మేజర్గా ఏం చేస్తామంటే గైనకాలజీ వార్డులో ఇస్తాం. ఎందుకంటే ఊరి నుంచి వచ్చేవాళ్ళు గైనకాలజీకి వచ్చేవాళ్ళు ఆఫ్టర్ డేట్ వాళ్ళ బట్టలు పనికిరావు కాబట్టి, సో మనం వాళ్ళకి ఇస్తాం అనమాట. గైనకాలజీ మేడం తోటి మనం ఉంటాము, మాట్లాడతాము, వాళ్ళు అడుగుతుంటారు పంపించండి సార్ అని చెప్పేసి అట్లా ఇస్తుంటాం మనం. అట్లా కానీ చాలా బాగుంది సార్. ఎంటర్ కాగానే హాల్ ఎంత నీట్ గా ఉంది, ఇక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి సార్. అసలు వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి ఇక్కడ వాళ్ళు అంటే వస్తువులను భద్రపరచుకోవడానికి, సేఫ్ గా పెట్టుకోవడానికి లాకర్స్ ని పెట్టారు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి ఫెసిలిటీ ఉంది. మీరు ఫుడ్ ఏదైతే పెడుతున్నారో చాలా రుచికరంగా కూడా చాలా బాగుంది, హైజీనిక్ గా కూడా చేస్తున్నట్టు అది తెలిసిపోతుంది సార్. చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా అందరు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో, స్టే చేస్తున్నారో వాళ్ళు చాలా మంచి రెస్పాండ్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎవరు మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు జెన్యునా కాదని మీరు అడగొచ్చు, క్వశ్చన్ రావచ్చు. మీకు అడ్మిట్ చేసుకునేటప్పుడు హాస్పిటల్ అథారిటీస్ కేస్ షీట్ తో పాటు వాళ్ళకి ఒక గేట్ పాస్ ఇస్తారు. కేస్ షీట్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో గేట్ పాస్ మీద అదే నెంబర్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఎవరైనా వచ్చి మా పేషెంట్ ఉన్నారు అంటే గేట్ పాస్ చూపెట్టుకుని అడుగుతాం. గేట్ పాస్ అతను వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డు 2 చూసుకుని జెన్యున్ అని అనుకుంటే 10 రూపాయలు తీసుకుని వాళ్ళకి ఇస్తాము. మీకు ఒక మాట చెప్పాను, అటెండెన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే వస్తారు పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు, సమ్మేర్, కరీంనగర్, లేకపోతే నిర్మల్, ఎక్కడి నుంచి వాటర్. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఒకసారి ఓపీ క్లోజ్ అయిపోద్ది. బస్సులు వచ్చి, రైళ్లలో, ట్రైన్స్ లో వచ్చి క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు అంత దూరం వెళ్ళి 2 రోజులు రావాలంటే వాళ్ళ పని కాదు. సో వాళ్ళు వచ్చి మనం రిక్వెస్ట్ చేస్తారు, సార్ ఒక రోజు ఉంటాము, వచ్చాము, బంద్ అయిపోయింది, మాకు కొంచెం మళ్ళీ ఇల్లు వచ్చే పరిస్థితి కాదు, ఇవ్వండి. సో జెన్యునిటీ మనం ఆలోచిస్తాం, నిజమేనా చెప్పేది, లేకపోతే ఊరికే వచ్చారా అది జెన్యునిటీ చూసి వాళ్ళకి కూడా ఒక రోజు మనం షెల్టర్ ఇస్తాము. ఇంకా కొంతమంది ఏంటంటే వస్తారు, వచ్చిన తర్వాత టెస్ట్లు జరుగుతాయి, ఎంఆర్ఐనో లేకపోతే ఇంకోటనో జరుగుతుంది, రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఇస్తాం షెల్టర్. అదే ఇప్పుడు న్యూరాలజీ డాక్టర్ ఉంటారు, లేకపోతే ఇంకో డాక్టర్ ఉంటారు స్పెసిఫైడ్, వాళ్ళు కేస్ షీట్ తీసుకొస్తారు, సార్ మేము వచ్చాము, డాక్టర్ లేరు, మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, ఓకే మీరు పలానప్పుడు డాక్టర్ వస్తారు ఉండండి అని చెప్పి వాళ్ళు కూడా ఇస్తాం మనం. సో సాధ్యమైనంత పేదవాళ్ళని కష్టపెట్టకూడదు అనేది మన మెయిన్ మోటో అమ్మ. వాళ్ళకి ఇప్పుడు మనం లిమిటెడ్ కాదు భోజనం, అన్లిమిటెడ్ ఎంత కావాలో తినండి, దయచేసి పారేయద్దు. ఇది ఒకటే మా రిక్వెస్ట్ భోజనం పెట్టేటప్పుడు. ఇక్కడ ఇంకొక మీరు ఫండ్స్ గురించి అడగవచ్చు. ఫండ్స్ సిఎస్ఆర్ వాళ్ళు కొంతమంది సహాయం చేస్తున్నారు, కొంతమంది గ్లోబల్ ఎలిమెంట్ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తున్నారు. అది కాకుండా మేము మాంత్రిగా మేము ఇన్నోవేట్ చేసుకున్నది ఏంటంటే, మన ఇళ్లలో బర్త్డే ఉంటుంది, మ్యారేజ్ డే ఉంటుంది, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు పోయిన తిథి ఉంటుంది. సో ఆ రోజు మనం బర్త్డే ఒక బాబునో పాపను హోటల్ తీసుకెళ్ళి పెడితేనే 5-6 వేలు అవుతాయి భోజనానికి అని, లేకపోతే కేక్ కట్టింగ్ వాటర్ ఇట్లా. సో మనం ఏమంటున్నాం అంటే వాళ్ళ పేరు మీద 2,500 కట్టండి మాకు, 2,500. సో ఇక్కడ 150 కనీసం 150 ఉంటారు రోజు. భోజనం బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, లంచ్ ఉండొచ్చు, డిన్నర్ ఉండొచ్చు. సో ఆ మీరు ఇచ్చిన 2,500లో వాళ్ళకి మేము భోజనం పెడతాం, 150 మంది భోజనం పెడతాం. డైలీ ఇక్కడ 150 మంది ఇంచుమించుగా 130 మంది పెరగొచ్చు తరగొచ్చు ఉంటారు. సో అంతమంది 100 నుంచి 200 మంది పెడతాము. సో చాలా మంది ఏంటంటే
ఆ కొంత డబ్బులతో ఇంతమంది భోజనం పెట్టగలుగుతున్న వాళ్ళ పేరు మీద అని వాళ్ళు డబ్బులు కడుతుంటారు మనకి. మనం బర్త్డేను చెప్పినట్టు మ్యారేజ్ వాటర్. సో వాళ్ళు ఏంటంటే మనకేం కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు డోనర్, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, అకేషన్ ఏంటి, డేట్ ఏంటి, ఆ డేట్ మనం ఏం చేస్తాం, వాళ్ళు వస్తారు. ఓకే, వాళ్ళు వచ్చి వాళ్ళ స్వాస్థాలతో వాళ్ళు వడ్డించి వాళ్ళు కూడా భోజనం చేస్తే వెళ్ళండి. కొంతమంది మీరు రాలేమండి చెప్తారు. సో మనం ఏం చేస్తాం, బోర్డు రాస్తాం, ఈ రోజు భోజనం పలానా వాళ్ళు పలానా అకేషన్ స్పాన్సర్ చేశారు అని. బోర్డు రాసి అక్కడ మీరు హనుమంతుడి విగ్రహం ఉంది అక్కడ చూసుకుంటారు, అక్కడ పెడతాం భోజనం, బోర్డు పెడతాము. నైవేద్యం తర్వాత బోర్డు అక్కడ చదువుతారు మా వాళ్ళు. చదివిన తర్వాత మళ్ళీ ఇక్కడ భోజనాలు వడ్డించేటప్పుడు కూడా అందరు నుంచి లైన్ లో నుంచి ఉంటారు. లైన్ లో నుంచినప్పుడు పలానా వాళ్ళు పలానా అకేషన్ లో ఈ రోజు భోజనం పెడుతున్నారు, బర్త్డే క్లాప్స్ కొట్టండి, బర్త్డే విషయం చెప్పండి అని చెప్తాం. పోయిన రోజు ఉందనుకోండి, దయచేసి 2 నిమిషాలు మౌనం పాటించండి ఆయన ఆత్మశాంతికి, అది కూడా రిక్వెస్ట్ చేస్తాం. సో ఆ రకంగా ఆ ఫోటోస్ అని మేము వాళ్ళకి పంపిస్తాం. ఎవరైతే మనకు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి పంపిస్తాం. దాంట్లో కొంచెం మా స్వార్థం కూడా ఉంది పంపించడం. అంటే వాళ్ళు 10 మంది చూపించుకుంటారు, మేము ఇట్లా చేసామండి, వాళ్ళు ఇట్లా 10 మంది భోజనం పెట్టినట్టు. ఎక్కడండి అని అడిగితే మాకు డోనర్ వస్తారు, అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మా పర్పస్ ఇది. ఈ రకంగా మేము ఇక్కడ రన్ చేస్తున్నాము. ఇక మా వాళ్ళు ఇక్కడ బట్టలు మీకు చెప్పాను, బట్టలు తెచ్చిస్తారు అని. ఏ బట్టలు కాదు, ఏది ఫర్నిచర్ ఇప్పుడు అక్కడ మీరు లోపల చూస్తారు, ఫ్రిడ్జ్ ఉంది, అది కూడా డొనేట్ చేసింది. ఎవ్రీథింగ్ మేము ఏది ఇచ్చినా, బాబు స్పూన్ ఉంది మరి అది ఇవ్వండి అమ్మ తీసుకొస్తాం. సహాయం చేయడానికి అంటే సేవ చేయడానికి ముందుకు వస్తే సహాయం చేసే వాళ్ళు ఎంతో మంది ముందరికి వస్తుంటారు. కరెక్టే మీరు చెప్పిన దానికి. ఇది ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సేవ చేయడం వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఇప్పుడు డోనర్స్ వాళ్ళు సపోర్ట్ చేయగలిగితే మేము ముందుకు వేస్తున్నాం. మా అంతా మేము వేసే పరిస్థితి కాదు, మాకు భగవంతుడు అంత పొటెన్షియల్ ఇవ్వలేదు, ఫైనాన్స్ పొటెన్షియల్. సో ఎవరు సాయం చేస్తున్నప్పుడు మన వంతు సాయం మనం చేద్దాం. 2013 నేను ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్ అయ్యాను, అకౌంట్ సూపరింటెండెంట్ గా. మూర్తి గారు అడిగారు ఇట్లా మనకు ఒక అవకాశం వచ్చి చేద్దామా అనేసి. నేను సరే ఆలోచించాను, కరెక్టే, మనంతటా మనం సమాజానికి ఏం చేయలేదు ఇప్పుడు ఇంతవరకు, మనకు ఒక అవకాశం వచ్చింది అనుకోకుండా చేద్దాం, తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆ రోజు ఇద్దరం కలిసి మొదలు పెట్టాము. ఇంకోటి మీకు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది ఓపీలో, అక్కడ ఇద్దరు ఉంటారు. లేదా అక్కడ ఎంసీహెచ్ మద్దతు చేయగలిగితే అక్కడ కూడా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి పలానా దగ్గరికి వెళ్ళండి అంటారు, అన్నారు వాళ్ళు, రేడియాలజీకి వెళ్ళండి, లేకపోతే పలానా బ్లడ్ టెస్ట్కి వెళ్ళండి అంటారు. ఎక్కడ నుంచి చెప్పే అంత వాళ్ళకి ఉండదు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, నాకే వెళ్ళి సరిగా సాంతం. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి, అమ్మాయి రాశారు ఎక్కడికి వెళ్ళాలి, మా వాళ్ళు చెప్తారు పలానా రూమ్ నెంబర్ పలానా దగ్గర, ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళండి, సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి, వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు వచ్చారు, మీకు మీ పేషెంట్ ఎవరైనా వస్తున్నారు, మీరు ఫోన్ చేస్తారు, సార్ మన పేషెంట్ ఎవరైనా వస్తున్నారు కదా ఎవరైనా చూడండి అని చెప్పి. సో మా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఓపీ టికెట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించి వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ మొత్తం ఇస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఓపీలో ఉన్న హెల్ప్ డెస్క్ ఉంటారని చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే 12:30 దాకా ఓపీ ఉంటుందమ్మా. 12:30కి ఇక్కడికి వచ్చేస్తారు, ఓపీ క్లోజ్ చేసిన తర్వాత. ఇక్కడ భోజనం సర్వ్ చేయడంలో వీళ్ళకి సహాయం చేస్తారు. తర్వాత వాళ్ళు భోజనం చేసి 10 నిమిషాలు పావుగంట రెస్ట్ తీసుకుని వార్డుకి వెళ్తారు. వార్డుకి వెళ్ళి అక్కడ పేషెంట్స్ ఎవరున్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎందుకు ఉన్నారు, ఏంటి, ఏం జరిగింది, వాళ్ళకి ఏమైనా సరిగా వైద్య సహాయం అందుతుందా, మనం ఏమైనా సాయం చేయగలం, కౌన్సిలింగ్ అంటాం మనం, వాళ్ళు కనుక్కుంటారు. అంటే మన సంస్థ తరఫున బ్లడ్ బ్యాంక్ ఒకటి రన్ చేస్తున్నాం మనం. బ్లడ్ బ్యాంక్ ఇన్ బ్లడ్ రిజర్వ్ ఉండదు, డోనర్స్ లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఈ ఆఫీస్ మౌలాలియాలో ఉంటుంది. సో వీళ్ళు ఎవరైనా మనకి ఫోన్ చేసినప్పుడు బ్లడ్ కావాలి, పలానా గ్రూపు, పలానా ఏ హాస్పిటల్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, ఏ గ్రూపు కావాలన్నప్పుడు వాళ్ళకి రిపోర్ట్ చేస్తాం పలానా వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి ఆ డోనర్ని, వాళ్ళకి పర్టికులర్ డోనర్ని హాస్పిటల్కి పంపిస్తారు. అట్లా ఒకటి. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం మనం. కండక్ట్ చేసినప్పుడు ఎక్కువగా కండక్ట్ చేసిన బ్లడ్ ఎంతనే ఉండండి, ప్రైవేట్ దానికి దేనికి ఇవ్వం, ఇస్తే గాంధీ, లేకపోతే నీలోఫర్, లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్, ఐపీపీ నారాయణ కూడా ఐపీఎం ఉంది దానికి, అంతేగాని ప్రైవేట్ బాధ ఇవ్వం. కాకుండా స్లమ్స్ లో మెడికల్ క్యాంప్స్ పెడతాం, ఎవ్రీ వీక్ పెడుతున్నాము. కిమ్స్ వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు దీంట్లో, డాక్టర్స్ మెడిసిన్స్ అన్నీ ఎవ్రీ వీక్ పెడతాము. పెట్టి డాక్టర్స్ తోటి ఫ్రీగా అన్ని చెకప్స్, ఆ తర్వాత మందులు, ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుంది. అక్కడ డయాగ్నోస్ కానీ అంటే అక్కడ నయం కాని వ్యాధులు ఏమైనా ఉంటే ఇక్కడ రమ్మంటాం మనం. ఎందుకంటే అక్కడ అది చిన్న చిన్న క్యాంప్స్ ఉంటాయి, పెద్ద డిసీజ్ ఏమైనా డిటెక్ట్ చేసాము.
సో గాంధీకి రండి, మా వాళ్ళు ఉంటారని చెప్తాము. సో వాళ్ళు గాంధీకి వస్తే మా వాళ్ళు మనం కలిస్తే వాళ్ళు తీసుకెళ్లి కన్సర్న్ డాక్టర్ వాటర్ పెట్టిన న్యూరాలజీ ఏదో వాటర్ పెట్టిన తీసుకెళ్లి వాళ్ళు చూపిస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్ మరి మెడికల్ క్యాంప్స్ లో. ఆ మెడికల్ క్యాంప్స్ లో అంటే మెడిసిన్ కూడా మెడిసిన్ ఫ్రీ అమ్మా, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే ఒక 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఒకటి నాగోల్లో ఉంది, ఒకటి నారపల్లిలో ఉంది, ఇంకోటి సమయం చిక్కడపల్లిలో ఉంది. సో దీనికి ఎవ్రీ 3 months ఒకసారి విజిట్ చేస్తాము. కాకుండా రాంపల్లిలో ఒకటి అనాచరణాలయం ఉంది. అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు దాదాపు 100 పైన ఉన్నారు. 100 పైన ఉన్నారు. కానీ వెల్ మెయింటైన్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. నేను చూసినంత వరకు చాలా ఎక్సలెంట్ మెయింటెనెన్స్. సో అక్కడ కూడా 3 months ఒకసారి మనం వెళ్తాము, డాక్టర్ తీసుకెళ్తాము. తీసుకెళ్లి ఆ పిల్లలకి విటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, మనం ఏమైనా చేయగలము, మనతో కాకపోతే ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళని గైడెన్స్ ఇచ్చి అది కూడా చేస్తుంటాము. సో స్థూలంగా, సూక్ష్మంగా, స్థూలంగా అన్ని రకాలుగా మేము చేస్తున్న సేవలు చేయగలుగుతున్న సేవలు. మేము ఇది చేయట్లేదు అనేది ఏం లేదు సార్. ప్రతిదీ మీ లిస్ట్ లో అన్ని ఉన్నాయి, అన్ని రకాల సేవలు ఉన్నాయి. నిన్న మూర్తి గారు చెప్పుకుంటా తిమ్మాయిపల్లిలో మెంటలీ పిల్లలకి ఒకటి పెట్టాము. అది ప్లస్ వాళ్ళకి హాస్టల్. ఇంకా హాస్టల్ మనం తీసుకోవడం లేదు, హాస్టల్ ఉంది అఫ్కోర్స్. వాళ్ళు మళ్ళీ ఇంటికాడికి తీసుకురావడం, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఆటలు పాటలు నేర్పించడం, ఫిజియోథెరపీ చేయించడం, స్పీచ్ థెరపీ చేయించడం, దీనికి సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి. అవి చేయించి వాళ్ళకి రాగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ పెట్టి, మళ్ళీ సాయంత్రం 2-3 మళ్ళీ కాఫీ టీ అల్పాహారం ఇచ్చి మళ్ళీ ఇంటికాడ దింపి తీసుకోవడం. ఇది వాతావరణం. అది మెయింటెనెన్స్ మనకే ఇచ్చారు, మనమే మెయింటైన్ చేస్తున్నాము. ఎవ్రీడే వీళ్ళు వాళ్ళు ఎవరిని చూస్తుంటారు, ఓపెన్ చేస్తుంటారు, క్లోజ్ చేస్తుంటారు. అది వాటర్ ఫిల్టర్ 24 hours వాటర్ అవైలబుల్. సో దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ వాట్ వి ఆర్ డూయింగ్ హియర్. కానీ చాలా సేవాభావంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. ఎవరైనా ఏదో 1-2 సేవలు అంటే చేస్తారు, కానీ మీ లిస్టులో చాలా పెద్ద లిస్ట్ ఉంది అసలు. మీ ట్రస్ట్లో జనహిత సేవా ట్రస్ట్ అనే దాంట్లో చాలా రకాల సేవలు ఉన్నాయి. చూసారు కదండి ఎన్ని రకాల సేవలు చేస్తున్నారు. జనహిత సేవా ట్రస్ట్ని ప్రారంభించిన వాళ్ళు నరసింహమూర్తి గారు మరియు నందకుమార్ సార్. వాళ్ళు అన్లిమిటెడ్ సర్వీస్ అన్నట్టుగా ఉంది ఇది. ఇక్కడ అన్నదానము ప్లస్ వసతి, ఇంకా హెల్ప్ డెస్క్, రోగులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దగ్గరుండి చెప్పడానికి హెల్ప్ డెస్క్, రక్తదాన శిబిరాలు, స్లమ్ ఏరియాలలో మెడికల్ క్యాంప్స్, వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇవ్వడము, ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేయడము, ఆర్ఫనేజ్ చిల్డ్రన్స్ హోమ్స్ రన్ చేయడము, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి స్కూల్ రన్ చేయడము. ఇలా వీళ్ళ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు వీళ్ళు అందించడము గొప్ప విషయము. సేవా కార్యక్రమాలు మీరు అందిస్తున్నందుకు, వాటి గురించి మాకు అన్ని విధాలుగా తెలియజేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే, యథాశక్తి మీరు కూడా మాకు ఆర్థిక సహాయం అందించి ఇంకాస్త మెరుగుపరచడానికి, ఇంకొంతమందికి మంచి సౌకర్యం ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. ఇదొకటి మా నుంచి మిమ్మల్ని వేడుకోవాలి మాది. ఇదొకటి మీరు సహాయం చేయండి దయచేసి. నమస్కారం. సహాయం చెయ్యాలనుకున్నా కూడా సేవ చేసే వాళ్ళు దొరకాలి సార్ అసలు. అంటే మనం స్టేబుల్గా ఉండి చూసుకునే వాళ్ళు కూడా ఉండడం గొప్ప విషయం అసలు. మేము ఏదో డొనేట్ చేయాలనుకుంటాం సార్, కానీ అది దగ్గరుండి సేవ చేసేవాళ్ళు, వాటికి అంటే అవసరమైన వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ని అందించడం గొప్ప విషయం. మేము ఏదో డొనేట్ చేసి వెళ్ళిపోతాము అంతే, కానీ మీరు దగ్గరుండి వాళ్ళకి సేవలు ఇవన్నీ చూసుకోవడం, దగ్గరుండి వాళ్ళన్నిటికీ అరేంజ్ చేయడము చాలా గొప్ప విషయం సార్. చాలా మంచి సేవను మీరు అందిస్తున్నారు. ఇంకొక విషయం చెప్పదలుచున్నానమ్మా. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అంటే ఇంత ముందు జరిగింది మాకు ఎక్స్పీరియన్స్, అందుకని అది చెప్పదలుచున్నాను. ఇప్పుడు వీళ్ళు 10 రూపాయలు ఎట్లా పెడతారు, ఇవన్నీ ఏదో 1 రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, కనీసం ఎలా పెడతారు, ఇదేదో పబ్లిసిటీ అంటూ అనే కామెంట్స్ విన్నాం మేము. అదే వాళ్ళకి ఎవరు ఉండొచ్చు, డౌట్ రావచ్చు, తప్పులేదు. వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న 8 గంటలకు మేము బ్రేక్ఫాస్ట్ పెడతాము, మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ పెడతాము, సాయంత్రం మళ్ళీ 8 డిన్నర్ ఉంటుంది. సో ఎవరైనా ఆ టైంలో వచ్చి
మేము నిజంగా పెడుతున్నామా లేదా, ఏం పెడుతున్నామో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే పేషెంట్స్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, వాళ్ళ ఫెసిలిటీ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడవచ్చు, మాట్లాడి సాటిస్ఫై అవ్వచ్చు. ఇంకొక విషయం మీరు చెప్పాల్సింది అంటే, ఇక్కడ పేషెంట్స్ ఇన్పేషెంట్స్ ఉంటారని చెప్పాను కదా, మనం ఇక్కడ తీసుకునే ప్రికాషన్స్ ఇంకోటి ఏముంటుందంటే, ఎవరైనా 4 days తర్వాత 4 days మించి ఉంటే మా వాళ్ళు వెళ్ళి నిజంగా పేషెంట్ ఉన్నాడా అక్కడ లేడా, వీరు అవ్వదని చెప్పి ఉంటున్నారా అని చెప్పేసి చెక్ చేసుకుంటారు. వాటికి వెళ్ళి 10 రూపాయలకి అసలు బయట టీ కూడా రావట్లేదు సార్ ఈ రోజులో. అవును సార్, 10 రూపాయలకి ఇక్కడ టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, ప్లస్ ఇక్కడ వసతి మర్చిపోతున్నారు, ప్లస్ టీ బ్రేక్ఫాస్ట్ తో టీ కూడా ఇస్తున్నారు. కానీ అసలు చాలా బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూడండి, ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెడుతున్నారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. చూడండి, ఇదంతా హాల్ ఎంత నీట్ గా ఉందో. రోగులతో వచ్చిన సహాయకులు వారి వస్తువులను పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళకు మ్యాట్స్ అవన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, వాళ్ళ వస్తువులను భద్రపరచుకోవడానికి లాకర్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చినాం మేడం, మొన్న వచ్చినాం. మాకు తానుల గీనలకు అన్ని ఇబ్బంది లేదు, బాగున్నాయి. బట్టలు, వాషింగ్ మిషన్ అన్ని బాగున్నాయి. నీట్ గా పొద్దున టిఫిన్, చాయ్, మధ్యాహ్నం నైట్ కి అన్నం వండుకుని కూడా మంచిగా సాప్ ఇస్తున్నారు. మంచిగా పెట్టుకుని లాకాలు ఇచ్చారు. అన్ని బాగా సౌలతులు ఉన్నాయి మేడం. మంచిగా చాలా బాగుంది మేడం. కింద అక్కడ ఇక్కడ గలీజ్ లేకుండా ఇందులో వస్తున్నాం. ఏమనుకోద్దండి, రెండు మాటలు చెప్పండి. తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు అని ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? 5 రోజులు అవుతుంది మేడం. 5 days అవుతుంది. 5 days నుంచి ఇందులోనే ఉంటున్నారా? అంటే మధ్యలో వచ్చి వెళ్తున్నా, మా హస్బెండ్ అందులో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసి తినడం, ఫుడ్, పర్సనల్ అవసరాలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే, ఎలా ఉంది మీకు ఇక్కడ? చాలా బాగుంది మేడం. అసలు మాటల్లో చెప్పాలంటే ఇదిగా ఉంది. ఏంటి అని అంటే, మేము ఎక్కడ నుండో చాలా దూరం నుండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మంచిర్యాల నుండి వచ్చాము. మంచిర్యాల నుంచి వచ్చారు. మంచిర్యాల దాటి ఇంకా విలేజ్ నుండి వచ్చాము. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము. మాలాంటి వాళ్ళ పేదల ఆకలి తీర్చడంలో ఈ జనహిత సంస్థ అనేది ముందుండడంలో అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమీ తెలియదు, ఫుడ్ ఎలా ఉంటుందో బయట కొనుక్కొని తినే అంత స్తోమత లేదు. కానీ ఇక్కడ ఒక మంచి సెక్యూరిటీ, మనకి ఏ విధంగానైనా అంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్, మన వస్తువు ఏడికి వెళ్ళదు, మనకి కడుపు నిండా అన్నం ఉంది, మనని అమ్మలాగా ఆదరించే మేడం వాళ్ళు ఉన్నారు అని ఒక ఫీలింగ్ మాకు కలిగింది మేడం. సొంత ఇల్లు లాగా మీకు మాకల్లా అనిపించింది మేడం. అంటే ఈ సంస్థ నడిపిన ట్రస్ట్ మేనేజర్ గానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ మాత్రం చాలా అంటే చాలా కృతజ్ఞతలు మేడం. చాలా అంటే మళ్ళీ ఎట్ ద సేమ్ టైం రోజు ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు, డోనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా మా లాంటి వాళ్ళందరి ఆకలి తీర్చాలనే ఒక ఆలోచన రావడం అనేది కూడా చాలా గొప్ప అంటే గొప్ప విషయం మేడం. చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచిగా ఆలోచించారు. జనహిత సేవా ట్రస్ట్ నుంచి చేస్తున్న కార్యక్రమాలండి ఇవన్నీ. హెల్ప్ డెస్క్ ఇప్పుడు మేడం చెప్పినట్టుగా గాంధీలోనే కాదు, ఉస్మానియా హాస్పిటల్లో యాజ్ వెల్ యాజ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉందండి. అక్కడ మా కార్యకర్తలు ఉంటారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళకి వచ్చిన పేషెంట్స్ తెలియదు కాబట్టి వాళ్ళని కన్సర్న్ డిపార్ట్మెంట్కి వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు ఎమ్మట పెట్టుకుని కూడా తీసుకెళ్తారు. దానికి సంబంధించి ఇది అన్నదానం మీరు చూస్తూనే ఉన్నారు. ఎవ్రీ డే మార్నింగ్ 8 o'clockకి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యాహ్నం 1 o'clockకి లంచ్, మళ్ళీ సాయంత్రం 8 o'clockకి డిన్నర్ ఉంటుందండి. సో ఇలా ఇది పాత బిల్డింగ్ లో, ఇప్పుడు మనం కొత్త బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాము. ఇది వచ్చేసి మేడం చెప్పినట్టుగా కోవిడ్ టైంలో చాలా మందికి మనం మన తరపు నుంచి ఇల్లు షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి, తినడానికి ఏం లేవు. ఇట్లా ఒక బ్యాగ్లో వాళ్ళకి కావాల్సిన సరుకులు ప్యాక్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం చాలా చోట్ల ఇచ్చాము అలాగా. ఇది దివ్యాంగాస్త ఇక్కడ రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ ఫౌండేషన్కి వాళ్ళు పేదవాళ్ళకి ఫ్రీగా వీల్ చైర్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ లింబ్స్ కానీ ఫ్రీగా ఇస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డు, వాళ్ళ ఫోటో కావాలి, క్యాండిడేట్ ఫోటో. ఏది డిజబిలిటీ చెయ్యి ఉందనుకోండి, చెయ్యి చూపిస్తూ ఫోటో కావాలి. సిబిఐ ట్రైనింగ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడ గ్లోబల్ అల్యూమినియం బిల్డింగ్ అని
ఇక్కడ చదువుకుని ఫారిన్ లో సెటిల్ అయిన డాక్టర్స్ వాళ్ళ ఫండ్స్ తోటి ఒక బిల్డింగ్ కట్టించారు ఇక్కడ. ఆ బిల్డింగ్ లో ఎవ్రీ ఇయర్ మనం దాదాపు 3000-4000 మంది ట్రైనింగ్ ఇస్తాము. ఇది ఎట్లా మోటివేట్ చేస్తామంటే కాలేజ్కి వెళ్తాము, ఎన్సీసీ ఆఫీసులకు వెళ్తాము, పోలీసు డైరెక్టర్ జనరల్కి వెళ్తాము, పంపించండి అని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తాము. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత స్నాక్స్, టీ మనం ఫ్రీగా సర్వ్ చేస్తాము. సో ఇలా కాకుండా ఎవరైనా వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, కాలనీ ఉందనుకోండి, అవి 100 మంది ఉన్నారు, మీరు వచ్చి మాకు కొంచెం సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వండి అంటే మేము రెడీగా ఉన్నాం రావడానికి, వచ్చి ఇస్తాం. ఓన్లీ థింగ్ ఇస్ మీరు ప్లేస్ చూపించాలి, ఎంతమంది వస్తారో అంత. మనం అంత దూరం వచ్చిన 2 ఉన్నా సార్ 3 ఉన్నా కష్టం ఉంది కదా. మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పి ఈజ్ ద అథారిటీ సిపిఆర్, సో ఆయన చూస్తుంటారు. అంటే మినిమం ఎంత మంది అటెండ్ అవుతే ఇస్తారు సార్ ట్రైనింగ్? 50-60 ఉంటే చాలు కనీసం. 50-60 ఉంటే అపార్ట్మెంట్ లో 50-60 ఈజీగా ఉంటారు, కాలనీలో ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేసి వదిలిపెట్టి ఒక టైం ఇస్తే మాకు ఆ టైం ప్రకారం వచ్చి అక్కడ ఇస్తాము. ఇది మెడికల్ క్యాంప్స్ స్లమ్స్ లో, ముఖ్యంగా స్లమ్స్ లో ఎవ్రీ మంత్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ వీక్ పెడుతున్నామండి. కిమ్స్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు, డాక్టర్స్ నుంచి, ఆ తర్వాత మెడిసిన్స్ నుంచి. వాళ్ళ తరఫున మనం ఎవ్రీ వీక్ డాక్టర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి మెడికల్ చెకప్ చేయించి వాళ్ళకి ఏం నీడ్ ఏమున్నాయి అని చూసి మందులు ఇచ్చి, ఇంకా ఏమన్నా వాళ్ళకి ఇంకా అవసరం పడింది, అక్కడ సరిపోలేదు ఇక్కడ రావాలనుకుంటే గాంధీ హాస్పిటల్ రమ్మని చెప్పి మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి మన వాళ్ళు కన్సర్న్ డాక్టర్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తారు వాళ్ళకి. ఇది రక్తదాన శిబిరం. రక్తదాన శిబిరాలు మనం కండక్ట్ చేస్తామండి. ఏదైనా అకేషన్స్ ఉంటాయి, వివేకానంద జయంతి, అది ఇంకోటి, అట్లా కాకుండా జనరల్ కూడా కాలేజెస్కి వెళ్ళి సార్ ఇక్కడ మీరు మీ తరఫు బ్లడ్ అంటే వాళ్ళు సరేని అంటారు. అట్లా కలెక్ట్ చేసిన బ్లడ్ ని గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఇస్తాము, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వము. గాంధీ ఉంది, ఆ తర్వాత ఐపీఎం ఉంది, ఉస్మానియా ఉంది, క్యాన్సర్ హాస్పిటల్, వాళ్ళకి మాత్రం ఇస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వం, ఎందుకంటే బిజినెస్ వాళ్ళది, మన బిజినెస్ కాదు, సేవ అది. గాంధీ, ఉస్మానియా, క్యాన్సర్ హాస్పిటల్, ఐపీఎం కూడా ఉంది. అది ఇది ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది ఏంటంటే చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చదువు చెప్పేంత కెపాసిటీ వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న, అంటే 5th నుంచి 10th వరకు మనం టేకప్ చేస్తాము. వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు, మేబీ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ ఏరియాలో ఒక స్కూల్లో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, గుడి ఆవరణలో కానీ వాళ్ళు ప్లేస్ చూపిస్తే వాళ్ళు మనం కనీసం ఒక 20-25 మందిని తీసుకుంటాం. అక్కడ తీసుకుని వాళ్ళకి చదువు చెప్తారు 2 గంటలు. మొదటి అరగంట దేశభక్తి గురించి, దేశం గురించి, ఏం జరిగింది, ఏం జరగాలి, ఎట్లా చేయాలని చెప్తారు. తర్వాత మన సభ్యతా సంస్కారం గురించి చెప్తారు. ఆ తర్వాత 1 గంట సేపు వాళ్ళకి ఉన్న డౌట్స్ తీరుస్తారు, హోంవర్క్ చేస్తారు, వాళ్ళతోటి డౌట్స్ తీరుస్తారు. అది ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్. స్టూడెంట్ ఛానల్ మీట్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా జరిగిన ఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితోటి ఇప్పుడు బెనిఫిషియర్స్ మీట్ అంటున్నాం మనం. వీళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ చేసి ఒక చిన్న క్యాంప్ లాగా కండక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకుని ఒక రోజంతా వాళ్ళని ఎంగేజ్ చేసి పంపిస్తాం. ఈ బెనిఫిషియర్స్ మీట్లో మర్రి చెన్నారెడ్డి హాల్లో, మర్రి కృష్ణారెడ్డి హాల్లో, తార్నాకలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. ఒక సంవత్సరం తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు ఆమె కూడా అటెండ్ అయ్యారు. కూడా మనకి ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. మా కార్యకర్త ఇక్కడ కౌంటర్ మీద ఉంటారు. కౌంటర్ మీద ఉంటారు, ఇవాళ కౌంటర్ మీద డ్యూటీ, రేపు ఇంకెక్కడ డ్యూటీ మొత్తాన్ని చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్స్ అటెండెన్స్కి మనం ఇక్కడ షెల్టర్ ఇస్తున్నాం కాబట్టి పేషెంట్స్ ఉన్నారా లేదా కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే కేస్ షీట్ మీద ఒక గేట్ పాస్ ఇస్తారు. ఆ గేట్ పాస్ మనం డిమాండ్ చేస్తాం. గేట్ పాస్ కావాలి. ముఖ్యంగా గేట్ పాస్ ఇచ్చిన తర్వాత గేట్ పాస్ ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళది ఆధార్ కార్డు ఉండాలి. అవి 2 అథెంటికేటివ్, 2 ఉంటేనే వాళ్ళకి ప్రవేశం ఉంటుంది, లేకపోతే ఉండదు. తర్వాత 10 ఇది గేట్ పాస్. ఈ గేట్ పాస్ చూసుకొని ఆధార్ కార్డు తీసుకుని ఫోటో తీసుకుంటారు. సిస్టంలో వచ్చిన క్యాండిడేట్ ఫోటో కూడా తీసుకుంటారు. ఏది ఇచ్చినా కూడా 10 రూపీస్ తీసుకుంటాం మనం. 24 అవర్స్గా పనిచేస్తుంది. ఆ 24 అవర్స్లో మనం ఇచ్చేది మన భోజనము, బ్రేక్ఫాస్ట్, డిన్నరు. ఇక మనం ఏంటంటే రోటీ కపడా మకాన్ అంటారు జనాలకు కావాల్సింది. ఆ 3 మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము. షెల్టర్ ఇస్తున్నాము, భోజనాలు పెడుతున్నాము. ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు అవి ఇస్తే నీటి పర్సన్కి అవి కూడా ఇస్తున్నాము. ఇక్కడ అన్ని చాలా బుక్స్ కూడా ఏర్పాటు చేశారు సార్. మనం అన్ని మైథలాజికల్ బుక్స్, మ్యాగజైన్స్, పత్రికలు, ప్రభలు అట్లాంటివి ఉండవు. ఇది ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు
చదువుకోవచ్చు, ఇంకా కావాలంటే ఇంటికి తీసుకెళ్ళవచ్చు. దానికి మనం అబ్జెక్ట్ చేయండి. ఈ మొన్న మా గురువు గారు ఇచ్చారు, ఇక్కడ పెట్టుకోండి బాబు అని చెప్పి మా గురువు గారు చెప్పారు సుదర్శన్ గారు అని, ఆయన ఇచ్చారు. మైథాలజీ బుక్స్ అన్ని ఈ 3 పుస్తకాలు ఆయన ఇచ్చినాయి. 3 days అవుతుంది ఇక్కడ పెట్టి. సార్ ఇక్కడ చాలా మంది ఉంటుంటారు ప్రతిరోజు. వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి నెలలు వారాలు ఎట్లానే ఉంటారు. ఆ టైంలో కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాళ్ళ పండుగ మేము మిస్ అయ్యాము, ఇంటికాడ లేవే అన్న ఫీలింగ్ రాకుండా ఉండడానికి ప్రతి పండుగ అంటే హిందూ పండుగ ముఖ్యంగా మనం ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. అది మా బోనాల పండుగ అవ్వచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, దీపావళి అవ్వచ్చు, క్రాకర్స్ కూడా మనం కొనిస్తాం, వాళ్ళతో కాల్పిస్తాం. ప్రతిదీ మనం ఇక్కడ వాళ్ళకి ఏ లోటు లేకుండా, వాళ్ళకి మిస్ అయ్యామని ఫీలింగ్ రాకుండా చేస్తామండి ఇక్కడ. చాలా మంచి విషయం సార్. అసలు ఎవరు ఇలా చెయ్యరు. పండగలను కూడా వదలకుండా వాళ్ళకు సెలబ్రేషన్స్ కూడా అందిస్తున్నారంటే చాలా బతుకమ్మలు. శోభ మేడం అని ఇక్కడ మొత్తం మేనేజ్మెంట్ అంతా ఉంటారు. ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 2013 అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. కొద్దిగా ముందు షెల్టర్ ఇచ్చేవాళ్ళము. ఓకే, తర్వాత భోజనం స్టార్ట్ చేసాం. మధ్యాహ్న భోజనం ఒకటి, ఆ తర్వాత రాత్రి భోజనము, మళ్ళీ తర్వాత ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ముందు షెల్టర్ వెనకాల ఉండేది, దీని వెనకాల కింద ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, పైన మగవాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా హాస్పిటల్లో అన్నోన్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి బాక్స్ తీసుకెళ్లి మా పిల్లలు వాళ్ళకి తినిపించేసి, వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకొని, వాళ్ళకి మెడిసిన్ కావాలంటే కూడా మా వాళ్ళు తీసుకెళ్లి ఇచ్చి వాళ్ళని చూసి వచ్చేవాళ్ళు. నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను చాలా పిరికిదాన్ని, నేను నిజమైతే పిరికిదాన్ని. ఇక్కడ వచ్చినప్పుడు గాంధీకి వచ్చినప్పుడు ఒక రోజు ముహూర్తన్నయ్య వచ్చి నాకు చెప్పారు, అమ్మ మనం అర్జెంటుగా ఎమర్జెన్సీకి వెళ్ళాలి అన్నారు. వచ్చాను. వస్తే ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ, ఎవరైనా ఉన్నారా మా వాళ్ళు, మా నాన్న చనిపోతున్నారు, రండి రండి అంటే, అప్పుడు నేను ముహూర్తన్నయ్య ఎమర్జెన్సీలోకి ఎంటర్ అయ్యాం. వాడు ఇట్లా పట్టుకొని ఏడుస్తుండు. అబ్బా నాకు చనిపోయింది వాళ్ళ నాన్న, స్ట్రెచర్ లోనే చనిపోయాడు, ఏడుస్తున్నాడు. నా మూర్తన్నయ్య పట్టుకుంటే ఇక అట్లా ఆ రోజు 7 వరకు ఇక్కడ ఉన్నాము, నేను మూర్తన్నయ్య. ఇక చనిపోయారు కాబట్టి ఊరికి పంపించాలి. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు, వారితో మాట్లాడేసి ఆ ఊరికి పంపించాము. ఆ రోజు అనిపించింది, అమ్మా ఇలాంటి వాళ్ళకి మనం కొంచెమన్నా అండగా ఉండాలి. ఆ టైంలో వాడు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుండు కదా, ఎవరు కనిపించకపోతే వాడి పరిస్థితి ఏంది. అప్పుడు ఇంకా మూర్తన్నయ్య చేసే పనులు, నందకుమార్ అన్నయ్య చేసే పనులు కొంచెం నేను అనుకున్నా, ఇంత ఏజ్ లో ఉండి వీళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు. ఫస్ట్ లో నేను చాలా పిరికి ఉంటుండే అనమాట. మూర్తన్నయ్యనే నన్ను ఒకసారి మాచురికి తీసుకెళ్లారు. అమ్మ మాచురికి వెళ్దాము, ఒకసారి వస్తారా అన్నారు. సరే వస్తాను. వెళ్ళిన అప్పుడు అనిపించింది, ఇంతే జీవితం, ఇంతే చనిపోయిన తర్వాత ఇది ఇంతే కదా, జీరో. ఎవరైనా సరే లక్షాధికారైనా మాచురికి వస్తాడు, ఎవరైనా సరే అక్కడికి వచ్చి. నా పేరు లత అండి. ఇక్కడ ఉండి క్లీనింగ్ సర్వీస్ చేసే తను. ఒకసారి తనకి ఎలా ఉంది, ఇక్కడ ఏ విధంగా సేవలు అందుతున్నాయో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి లత, మీరు ఎలా ఉంది ఇక్కడ మీరు చేసే సేవ, ఇక్కడ సార్ వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటున్నారు? ఇక్కడైతే ఇప్పటికైతే నాకు మంచిగా ఉంది మేడం. పని లేదు అంటే మా మమ్మీ ఉంటది ఇక్కడ, పెద్ద మమ్మీ అయితే మమ్మీ పెట్టించింది నాకు. మంచిగా ఉంటది బిడ్డ ఇక్కడ వేసుకొని అంటే సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చి పని చేసుకుంటున్నా. ఇక నాకేంది అంటే బట్ మా మమ్మీని, డాడీని, అన్నదమ్ములను అందరినీ చూసుకున్నా. కానీ కాకపోతే నాకు ఎవ్వరు కూడా సాయం చేయకపోతే నేను ఎట్లా బతకాలి, ఎలా బతకాలి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చి, సరే మమ్మీ నేను వచ్చేస్తా ఫస్ట్ కి అనండి. ఫస్ట్ కి ఇక్కడ వచ్చేసిన. నేను వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ పని పెట్టించారు. పని పెట్టించినాక నేను అంతా మంచిగా వేసుకున్నా. ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడ ఉన్నాక సార్ వాళ్ళు కూడా నన్ను ఏం అనలేరు, ఉండమ్మా మంచిగా వేసుకో, మంచిగా ఉండు అని అర్థం చేసుకున్నారేమో మేడం. ఇక చేసుకొని నాకు ఇక్కడే ఉండు అని అన్నారు. సరే అని చెప్పి ఇక ఇక్కడే ఉండేసిన. నేను వెళ్ళిపో అని కూడా నాకు ఇంతవరకు అనలేదు మేడం. మా సార్ వాళ్ళందరూ మేడం నాకు చాలా మంచిగా చాలా సొంత వాళ్ళలాగా చూసుకుంటా. సొంత అన్నదమ్ములు కూడా నాకు ఎవరు రాలేరు, కానీ మంచిగా చూసుకోరు. మా మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అందరు చాలా మంచిగా చూసుకోరు నాకు. మళ్ళీ మమ్మీ పక్కకుండి కూడా నా దగ్గర, డాడీ మమ్మీ చేత కాకపోతే కూడా పెద్ద మమ్మీ వచ్చి చేత కాకపోతే కూడా నన్ను చూసుకున్నది. నా దగ్గరనే ఉంది. నైట్ మొత్తం నా దగ్గరనే వండుకుంది, ఇంటికి వెళ్ళలేదు.
అందులో అంతా మంచిగా ఉంది మేడం. నాకు చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇక్కడ. మళ్ళీ నేను 10 రోజులు రాకపోతే కూడా ఎందుకు రాలేవు అని నన్ను మంచిగా అడిగిర్రు మేడం. నీకు ఆరోగ్యం ఎట్లుంది అని అడిగిర్రు. చాలా అంటే చాలా మంచిగా చూసుకున్నారు. ఫస్ట్ తిన్నారా మీరు అని అడుగుతాడు మేడం సార్ కూడా. మాకు చాలా మంచిగా అడుగుతాడు మేడం సార్. తిన్నారా, తిని పని చేసుకోండి అని అంటారు మేడం. ఇక్కడ ఉన్న మేడం వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటున్నారు నాకైతే. ఇక నా దగ్గర బట్టలు లేకుండే మేడం, బట్టలు లేకపోతే కూడా సార్ నేను బట్టలు తెచ్చుకుంటా అంటే ఇక్కడ ఉన్నాయమ్మా మన దగ్గర ఉన్నాయని మాకు సార్ కూడా బట్టలు ఇచ్చింది మేడం. నా దగ్గర బట్టలు లేకపోతే ఇక్కడే సార్ వాళ్ళు బట్టలు ఇచ్చారు, వేసుకున్నా మేడం. ఇక ఇక్కడే ఉండిపోయినా మంచిగా ఉంది ఇప్పటికైతే నాకు. సార్ వాళ్ళు కూడా అందరు మంచోళ్ళు. ఈవిడ మదనమ్మ గారు ఇక్కడే ఉండి పనులు చేసుకుంటూ ఉంటుంది, క్లీనింగ్ అవన్నీ మొత్తం చేసుకుంటూ ఉంటుంది. అన్ని విధాల ఎవరికన్నా బట్టలు తెచ్చిస్తారు, ఆ బట్టలు మడతేయాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి. నేను చీరలు కానీ జాకెట్లు కానీ ఇక అంతా నా స్వాతంత్రం నా ఇల్లు అనే చేసుకుంటాను. వేరే వాళ్ళ ఇల్లు కాదు కదా, నలుగురు అత్తరు పోతారు. మన బాధ్యత ఉన్నప్పుడు బాధ్యతగా చేయాలి. ఇక నేను ఉంటే నమ్మకం వీళ్ళందరికీ వ్యవహారం లెక్కన. ఎంత బాగా వర్క్ చేస్తుంది, అన్ని చూసుకుంటది, మొత్తం క్లీనింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ నీట్ గా. చూశారు కదా, జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళు అందిస్తున్న విశేషమైన సేవా కార్యక్రమాలని వాళ్ళని మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి ఎందరో మహానుభావులని, సమాజానికి ఎంతో కృషి చేస్తున్న వాళ్ళని మరింత మందిని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.